మనం చూసినట్లయితే గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర సమయంలో మన తుని పాకేపేట పర్యటన సందర్భంగా తమ అభిమానులైనటువంటి శివ నాగరాజులు అయితే కనుక ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్కి గురై మరణించడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధిత కుటుంబాల వద్దకు వెళ్ళి వారిని పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వటం అయితే జరిగింది. అందులో బాధితులైనటువంటి తోలెం నాగరాజు కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీని కొద్ది రోజుల్లోనే ఈ యొక్క పాయక్రిపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గెడ్డం బుజ్జిగారు అయితే గనక నాగరాజు కుటుంబానికి బుజ్జిగారి సొంత నిధులతో నాగరాజు కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వటమే కాకుండా ఆర్థికంగాను కూడా వారికి ఎంతో సహాయం చేయటం అయితే జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వారి కుటుంబ విషయాలను తెలుసుకుంటూ వాళ్ళ సంక్షేమ విషయాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడడం అయితే జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కనుక నాగరాజు గారి కుటుంబానికి అయితే కనుక గెడ్డం బుజ్జి గారు అయితే కనుక అండగా నిలబడిన తీరును చూస్తుంటే కనుక చాలా ఆనందం అయితే కలిగిస్తుంది. మరి ఈ విషయంపై మరింత సమాచారం నాగరాజు గారి భార్య అలాగే తమ కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంటిని నిర్మించడమే కాదు, గెడ్డం బుజ్జి గారు ఒక ఆర్థికపరమైన మీకు సహాయం కూడా చేశారంటున్నారు కదా, అది వాస్తవేనా? ఈ ఇన్సిడెంట్ జరిగాక మా ఆయన గారు చనిపోయాక ఏ వ్యక్తి నుంచి కూడా మాకు ఎటువంటి సాయం లేదండి. ఓన్లీ గెడ్డం బుజ్జి గారి తరపు నుంచే ఇప్పటికి కూడా నువ్వు ఎలా ఉన్నావమ్మా పిల్లలు అన్న మాట కానీ బుజ్జి గారితో మాట్లాడేటప్పుడు ఆయన మాట తీరు కానీ ఆయన ఇచ్చే భరోసా కానీ మీకు ఏ విధంగా అనిపించినాయి? నాకు చెప్పిన మాట కన్నా ఎక్కువ చేశారండి. ఒకవేళ నాకు కష్టం వచ్చింది అనుకో ఇంకెవరో చెప్పాలి, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేంత అవసరం లేదు. బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి బుజ్జి గారు నాకు ఇలా బాగాలేదు అన్న చెప్పాలన్న ధైర్యంతోనే నేను ఉన్నానండి. ఓకే అమ్మా, మంచి. ఏ పదవి లేని వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని అంటే మీ కష్టాలు చూసి చలించిపోయి చేశారు కదా, ఆయన మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దేవుడు నాకు ఇచ్చిన వరం అండి అది. గెడ్డం బుజ్జి గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ చేస్తారు కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మీకు తెలియజేసే అవకాశం మీడియా ద్వారా వచ్చింది కాబట్టి ఏ విధంగా తెలియజేస్తారు? ఇల్లు నిర్మించకపోతే ఇప్పటికి 6 సంవత్సరాలు గడిచిందండి. ఇంకో 6 సంవత్సరాలు గడిచినా నేను ఇల్లు కట్టుకోలేనండి. ఒక 20 రోజులు బాగా తింటామండి. ఇంకా నెల వచ్చి ఉన్న 10 రోజులు మాకు ఇంకా ఎంత ఇబ్బంది అంటే చెప్పలేమండి ఇంకెవరికి. ప్రతి విషయంలో బుజ్జి గారు ఎలా స్పందిస్తున్నారు? ఈ దేవుడు ఎలా ఉంటుందో నేను చూడలేదు కానీ నా పిల్లలకి నా మనవలకి దేవుళ్ళగా ఆయన సాయం చేసేయండి. ఆయన మాకు ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మీరు వెంటనే కష్టం వచ్చింది అని చెప్పి గెడ్డం బుజ్జి గారి దగ్గరికి వెళ్ళగలరా? మీకు ఏ ఇబ్బంది లేదు? మాకు కావాలంటే బండి వేసుకుని మా పిల్లల్ని తీయమని మనం అక్కడే ఎందుకు బుజ్జి గారి దగ్గర పోదాం, ఏదన్నా అవుతే అక్కడే. ఆయన పిల్లలు కూడా చూసండి చాలా బాధపడ్డాడండి. ఆయన చిన్న పిల్లల్ని చూసి నిజంగా నా పిల్లల వల్ల అతను ఎక్కువ సాయం చేశాడండి. చిన్న పిల్లల్ని చూసి. గెడ్డం బుజ్జి గారు మీకు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడనిపిస్తుంది? నా ప్రాణం ఉంది లేదన్నది నాకు ఆశ కాదండి. నా పిల్లలు ఇంకా అభివృద్ధి చెంది ఒక స్థాయిలో తెచ్చేస్తాడన్న ధైర్యం అండి. ఆయన అవ్వాలండి.